నేను మీ కృష్ణని. ఈరోజు నేను మీకు జామెట్రీ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీకు సర్కిల్ గురించి తెలుసుకోవాలంటే కంపాస్ ఉండాలి. ఈ కంపాస్లో పెన్సిల్ ఇలా పెట్టాలి. ఎప్పుడూ దీనికి కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మీకు ఎంత కావాలన్నా ఎక్స్టెండ్ చేసుకోండి. దీనికి ఒక మిడిల్ పాయింట్ ఉండాలి. మిడిల్ పాయింట్ దగ్గర ఇలా పెట్టండి. ఇలా పెట్టండి. ఇలా సర్కిల్ డ్రా చేయండి. సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత పెన్సిల్ తీసేయండి. ఇక్కడ పెట్టుకోండి. ఫస్ట్ ఈ పాయింట్ ఉందిగా, ఇక్కడ షార్ప్, దీని దగ్గర ఓ పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ బి, ఇక్కడ ఏ. ఇప్పుడు దీనికి ఎంత ఎక్స్టెండ్ అయిందో చూద్దాం. దీనికి 5 సెంటీమీటర్స్ ఉంది. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? ఇప్పుడు మనం రేడియస్ డ్రా చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆర్ అంటే రేడియస్, డి అంటే డయామీటర్. ఇప్పుడు మనకి రేడియస్ అంటే ఇవి రెండు కలిపితే ఎంత వస్తుంది? ఇప్పుడు ఇవి రెండు కలిపితే మనకు 10 సెంటీమీటర్స్ వస్తుంది. డయామీటర్ మీకు ఇప్పుడు వద్దు. ఇది 5 సెంటీమీటర్స్. ఇది 5 అంటే ఇది కూడా 5 ఉంటుంది. కావాలంటే చూసుకోండి. ఇప్పుడు టోటల్ 10 సెంటీమీటర్స్ ఉందో లేదో చూసుకో. 10.9 సెంటీమీటర్స్. 10.9 సెంటీమీటర్స్ ఉండాలి. 10.9 సెంటీమీటర్స్ ఉండాలి. సో మనకు సర్కిల్ నేర్చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనము